హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్. సో ఇక్కడైతే ఇంజనీరింగ్ ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళైతే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 15th జనవరి నుండి 14th ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు పొజిషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత ఇక్కడైతే మనకు కెమికల్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు పే లెవెల్ అంటే సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వేకెన్సీ మనకు పోస్ట్ వైజ్ వేకెన్సీ అయితే ఇచ్చారు. తర్వాత మనకు మాక్సిమం ఏజ్ ఇయర్ అయితే ఇక్కడ 25 years వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత మనకు పోస్ట్ వైజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఏ పోస్ట్కి అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించిన ఫంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్ పొజిషన్ వచ్చేసి మనకు మినిమం 60% మార్కులు అయితే యూఆర్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే దీనికైతే మార్కులు అయితే మనకు తెచ్చి ఉండాలి మార్క్స్ వచ్చేసి. సో ఈ విధంగా మనకు మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే వాళ్ళు పే లెవెల్ ఇక్కడ మనకు సంబంధించిన శాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ చదివి సో మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏ విధంగా మనకు వేకెన్సీ ఉందో సో ఈ నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం హెచ్పిసిఎల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైనా సైన్ అప్ అయి ఉంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ చేసేసి సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్ ఫస్ట్ టైం ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసిన క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడైతే న్యూ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ యాస్టిస్ అనేది సేమ్ ఇంకోసారి అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఫుల్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి 10 digits సంబంధించింది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ క్లిక్ టు వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మనం వెరిఫై అయితే చేసుకోవాలి. తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ పడుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు సక్సెస్ అయితే వచ్చేస్తుంది. మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ అండ్ మన యొక్క ఈమెయిల్ ఐడి కొన్ని వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీరు మీ యొక్క పాస్వర్డ్ ఏదొచ్చిందో మీ యొక్క ఈమెయిల్లో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇక్కడైతే ఉంటాయి. సో మీరు నోటిఫికేషన్లు చూసి మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు కదా క్వాలిఫికేషన్, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అయితే సో మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై, ఇక్కడ సేమ్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది పోస్ట్ మీద అయితే క్లిక్ టు అప్లై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే అడుగుతుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్, తర్వాత క్వాలిఫికేషన్, బ్యాంకింగ్, ఫోటో, రెజ్యూమ్ అండ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా అయితే మనకు వచ్చేసిన తర్వాత మనకు నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడైతే ఇచ్చేసండి క్యాపిటల్ లెటర్లో. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క కేటగిరీ, సో ఇక్కడ క్యాస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అనే, ఓబీసీ, ఆ తర్వాత ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లయింగ్ యాజ్ కేటగిరీ. సో మీరైతే ఏ కేటగిరీ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడైతే
అన్‌రిజర్వ్డ్ కేటగిరీ జనరల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మీకు సంబంధించిన కేటగిరీ జనరల్ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు ఎస్సీ గాని, ఎస్టీ గాని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే మీకు సంబంధించిన ఇక్కడ యూఆర్ లేదా క్యాస్ట్ అనేది వచ్చేస్తుంది ఎస్సీ అని. తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే జనరల్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అప్లయింగ్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పర్సన్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% అబౌట్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే స్కిప్ అనేది చేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డొమిసైల్ స్టేట్. సో ఇక్కడైతే మీరు జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ 110, 18 ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఐడి ప్రూఫ్. సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గౌట్ ఐడి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఇచ్చేసిన నెంబర్. తర్వాత సిటిజన్ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎగ్జిటింగ్ ఎంప్లాయీ హెచ్పిసిఎల్లో ఉంటే మీరు ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసి మీకు సంబంధించిన ఎంప్లాయీ నెంబర్ దీంట్లో అయితే ఇచ్చేయచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 170, 50 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే అండ్ నెక్స్ట్ వచ్చి హ్యావ్ యూ వర్క్డ్ విత్ హెచ్పిసిఎల్లో గెట్ సంబంధించింది. సో ఉంటే ఎస్ లేకపోతే నో అయితే చేస్తే మీకు సంబంధించిన గేట్ నెంబర్ అయితే దీంట్లో అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క అడ్రస్ లైన్ 1 ఇచ్చేసండి. సో మీకు ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటారో అన్ని ఫుల్ఫిల్ అయితే దీంట్లో చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది వస్తాయి. ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఫిల్అప్ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది మనకు ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేటు, తర్వాత మీ యొక్క ఇక్కడ సిటీ అనేది కరెంట్ సిటీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు మీకు సంబంధించిన ఇక్కడైతే స్టేట్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కరెస్పాండెన్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒకవేళ వేరే డీటెయిల్స్ ఉంటే వేరే డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్. సో మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. తర్వాత ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే దీంట్లో ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ సెంటర్ నేమ్. సో మీకు సంబంధించిన రిటర్న్ టెస్ట్లో ఇక్కడ మీకు సంబంధించిన దగ్గర ఉన్న ఇక్కడైతే సెంటర్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. సో ఎందుకంటే మనం ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి సంబంధించిన సెంటర్ అయితే దీంట్లో అయితే వస్తాయి. సో మీకు దగ్గరున్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డిగ్రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో మనం పోస్ట్ అయితే ఏది సెలెక్ట్ చేసుకున్నామో అది ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ జాయినింగ్ అయితే మీరు డిప్లొమాలో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారో జాయినింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మంత్, ఇయర్, తర్వాత ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మంత్, ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. దీంట్లో మంత్, దీంట్లో ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే అయితే మీకు సంబంధించిన బీటెక్ కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ హెచ్ఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన 10th క్వాలిఫికేషన్ డ్యూరేషన్ 1 or 2 years అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మార్క్స్, తర్వాత ఇక్కడ అంటే మంత్, ఇయర్ జాయినింగ్, తర్వాత మంత్ పాసింగ్ ఇయర్, తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేసేయండి. తర్వాత వేరే ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత లిస్ట్ ఆఫ్ అడిషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడైతే ఎన్ఏ అయితే క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కూడా ఏమైనా లేకపోతే ఇక్కడ ఎన్ని అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో మీ యొక్క సంబంధించిన ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ సేమ్ యాస్టిస్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఐఎఫ్సి కోడ్, తర్వాత మీ యొక్క బ్యాంక్ నేమ్ ఏదైతే ఉంటుందో అదైతే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ మనకు ఐఎఫ్సి కోడ్ ఇవ్వగానే మనకు ఇక్కడ నేమ్ అయితే వచ్చేస్తుంది, బ్రాంచ్ నేమ్. తర్వాత మీకు యూపీఐ ఐడి ఉంటే ఇక్కడ యూపీఐ ఐడి అయితే కరెక్ట్గా అయితే ఇచ్చేసేయండి. ఎటువంటి మిస్టేక్ అనేది చేయవద్దు. సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసి వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఫోటో అండ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన రెజ్యూమ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ వచ్చేసి మన యొక్క ప్రొఫైల్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సంబంధించింది. సో మీకు సంబంధించిన దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ 200 కేబీస్‌లో జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి 200 కేబీస్‌లో జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేసేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి 1 ఎంబీలో. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. లాస్ట్ ఫైనల్‌గా వచ్చేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ 1కి 2 సార్లు జాగ్రత్తగా కరెక్ట్ అయితే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు డిక్లరేషన్ ఉన్నాయి కదా! సో దీంట్లో టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే డ్యూ విష్ టు గో ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ డీటెయిల్స్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ లెటర్. క్లిక్ యెస్ టు సబ్మిట్ ఈజీలీ. క్లిక్ క్యాన్సిల్. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఏమైనా ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి క్యాన్సిల్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఓకే ఇది చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ ప్లీజ్ మేక్ ఇక నెసెసరీ పేమెంట్. సో కంపల్సరీ పేమెంట్ చేస్తేనే మన యొక్క ఇక్కడ పేమెంట్ అయితే అయిపోతుంది. నాకైతే యూఆర్ కేటగిరీ అయితే చేశాను కాబట్టి నాకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 1180 అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనం గో టు మేక్ ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసేసి క్లిక్ టు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్‌కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఎస్‌బీఐ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవాలన్నమాట. మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కార్డ్ నెంబర్ ఇక్కడ కార్డ్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చే ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ తర్వాత మంత్, ఇయర్, సివి నంబర్ ఇచ్చేసి పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా అయితే మీరు బ్యాంకింగ్ ద్వారా అయితే ఇక్కడ నుండి మీకు సంబంధించిన పేమెంట్ అయితే తీసుకోండి. చేసిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేసింది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క పేమెంట్ అనేది ఆ యొక్క ప్రింట్ అనేది తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం మనకు అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేసేయండి. సో మీకు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.